వచ్చేది ఆకాష్ కదా? అవునండి, ఆకాశే. ఏదో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నాడు. ఏదైనా జాబ్ లో చేరాడేమో. ఆఫీస్ ఫైల్ కూడా ఉంది. ఏంటో జాబ్ దొరుకుతుందో లేదో. ఏమయ్య ఆకాష్? ఏయ్! వామ్మో, వీళ్ళు నా ఎదురుగా కారేపారంటే పారిపోవడం బెటర్. నిన్నేనయ్యా? సార్ పారిపోతున్నావు ఏంటి? సార్ దిగండి సార్. సార్ క్షమించండి సార్, మీరు నాకు ఎదురొస్తే నాకు మంచిది, కానీ నేను మీకు ఎదురు రావడం మీకు మంచిది కాదు. మీరు ఈ రూట్లో వస్తున్నారని తెలియక వచ్చాను సార్. దయతలిచి వదిలేస్తే కాగితాలు తినో, కార్బన్ పేపర్లు తినో బతికేస్తాను, చేస్తాను. ఎందుకే అంత భయపడతావు? భయమా? భయం అంటారేంటి సార్? భయం, దడుపు, గుండె దడ కలలో కనిపిస్తేనే ఉలిక్కిపడి లేచి వీపు చరుచుకుంటున్నాను. ఏకంగా ఎదురుగా దర్శనమిస్తే ఎగశ్వాసే గాని దిగశ్వాస లేదు. మళ్ళీ ఎదురు పడిన వదిలేయండి సార్. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుతారు, అల్లా చల్లగా చూస్తారు, విష్ణు వరాలిస్తారు. నన్ను నా దారిని వెళ్ళనియండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. సార్ నేను అల్పుండి సార్. అయ్యో, అప్పుడు మాకు అన్యాయం చేయాలని చూశారు కాబట్టి నిన్ను నీలెవరిని ఏడిపించాము. నిజం బయట పెట్టారు కదా. మాకు మీ మీద కోపం ఉంటే డబ్బిచ్చి మంచిగా బతకండి అని ఆదిత్య గారు ఎందుకు చెప్తారు చెప్పు? మీరిచ్చారు, కాదనడం లేదు మేడం. కానీ మంజుల కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఆ డబ్బులు 7 years కి ఫిక్స్డ్ చేసింది. డబ్బులు అవుతాయంట. అదీ కాక మన కష్టమే మనం తినాలి అని ఫైనాన్షియల్ గా టైట్ అయ్యేలా చేసింది. మంచి పనే చేసింది. ఏం మంచి పోను, ఇప్పుడు పని కోసం మెట్లు ఎక్కా దిగానే సరిపోతుంది. కార్డు మీద బియ్యం, పంచదార, ఉప్పు, పప్పు తిని బతికేస్తున్నాం సార్. సార్ మీ ఉప్పు తిన్నాళ్ళం మీ జోలికి జన్మలో రామ్ సార్, ప్రామిస్. మాకు తెలుసులేవయ్యా, మీరు దుర్మార్గులు కాదని తెలుసు. ఫైల్ పట్టుకుని కనిపిస్తే పలకరిద్దామని ఆగాం, అంతే. ఏదైనా జాబ్ లో చేరావా? జాబా? నేనా? లేదు మేడం, ఇంకా చేరలేదు. ఆ వేటలోనే ఉన్నాను. ఆకాష్, నీకు అభ్యంతరం లేకపోతే నీ పాత పోస్ట్, అదే ఎస్టేట్ మేనేజర్ పోస్ట్ లో మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. వాట్? సేమ్ పోస్ట్ లోనా? ఇది కళ నిజమా? ఆగు, డౌట్ గా ఉంది కదా. కళ సార్, నిజమే సార్. తెలిసిందిగా, నిజమే మరి. సార్ పిలిచేప్పుడు ఇలాగే జాబ్ ఇచ్చారు, మళ్ళీ ఇవాళ రీజాయిన్ అవ్వమంటున్నారు. మీరు 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 విశాల హృదయులు, మీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు, అనాథల పాలిట. పాపు నీకు ఇష్టమేగా. నడి సంద్రమును నావా నడిపించు దేవా అనే సిచ్యువేషన్ లో ఉన్నోడికి ఇష్టమేనా అని అడుగుతారండి సార్. కష్టాల నుంచి బయటపడేస్తామంటే కాదనే మూర్ఖున్నా? విశ్వాసం గల డాగులా వినయంగా వినమ్రతతో ఒదిగి బుద్ధిగా పని చేసుకుంటా అని ఆల్ ముక్కోటి దేవతల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఆకాష్, అయితే నువ్వు మేనేజర్ ని కలిసి రీజాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు. చిత్తం మేడం. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటది. సారీ సార్, నాకు యాక్షనే వచ్చనుకున్నాను. మీరు నాలో ఓవర్ యాక్షన్ గమనించినందుకు, సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆకాష్. ఈ బతుకు వరస్ట్ వేస్ట్ అనుకున్నాను, ఈ జీవికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఇదే తగ్గించుకోమన్నా. కాపురం చేసే లక్షణం కాలి గోళాల్లో తెలుస్తుంది, ఉద్యోగస్తుల లక్షణం బూట్ లేసులో తెలుస్తుంది. సార్ మీరు వెళ్ళండి సార్.
వెళ్ళండి సార్. మ్యామ్ మీరు కూడా కార్ ఎక్కండి మేడం. సార్ ఉంటాను సార్. అదిరిందయ్యా ఆకాశు, నీ గెటప్ అదిరింది. మళ్ళీ ఎన్నాళ్ళకయ్యా ఆఫీస్ డ్రెస్ వేసుకున్నావు? అదృష్టం వచ్చింది. ఇక నుంచి నా బతుకంతా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటారు. అవును, సెల్ఫ్ అంటే గుర్తొచ్చింది. ఈ గెటప్ లో, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఓ సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే చాలా లైక్స్ వస్తాయి. లిఫ్ట్ సార్, లిఫ్ట్. సార్ కాస్త లిఫ్ట్ ఇస్తారా? బండి ఆపింది అందుకేగా. రండి. చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడి దాకా వెళ్ళాలి? మాదాపూర్ జంక్షన్ దాటాక ఒక కాఫీ హౌస్ ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. కాఫీ హౌసా? సరే, నేను అటే వెళ్తున్నాను, రండి. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఇలా చూడగానే అలా ఎలా చెప్పారు? చాలా మందిని లిఫ్ట్ అడిగా, కానీ ఎవరూ ఇవ్వలేదు. టెన్షన్ ఫీల్ అయ్యి మీరు బండి ఆపారు, అందుకే అన్నాను. నేను చాలా విశాల హృదయం ఉన్నోడిని. చాలా సేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. నాకు లిఫ్ట్ దొరక్క టెన్షన్ పడ్డా. ప్రేమికులు అనుకున్న టైంలో కలవకపోతే టెన్షన్ ఉంటుందండి. మీరెక్కండి ముందు. ధరణి, అమ్మా దీప్తి, రెడీ అయ్యారా? వస్తున్నానండి. ఇదిగో ఇంకో 5 నిమిషాల్లో మొత్తం రెడీ. 5 నిమిషాలంటే అరగంటన అర్థం. ఆలస్యం చేస్తే జనం ఎక్కువ అవుతారు. ప్రశాంతంగా పుట్లో పాలు వేయటం కుదరదు. ప్రశాంతత లేని పూజ, శ్రద్ధ లేని పని ఫలితం ఇవ్వదంటారు. ఈ మాట ఎవరు చెప్పారు? ఆదిత్యవర్మ స్వామీజీనా? వస్తున్నావంటే పుట్టలో పాలు పోయడం కుదరదు అని కంగారు పడతారేంటండి? మేము రెడీ. ఆ నాగమణి హారం తీసుకున్నారా? లేదన్నయ్య. మరి మేము రెడీ అన్నావు, ఇదేనా రెడీ? నాగపంచమి రోజు నాగమణి హారం పుట్ట దగ్గర పెట్టి పూజ చేయించడం ఆనవైతే అని చెప్పాను కదమ్మా. చెప్పారు బాబు, చెప్పారు. మీరు తొందర పెట్టడం మూలంగానే దాన్ని మర్చిపోయాం. అటు తిప్పి ఇటు తిప్పి తప్పు బావ మీదకి నెడుతున్నావే. అది మరదలంటే అలా సపోర్ట్ చేయాలి. మంచిది. వారి సపోర్ట్ ని వీరు సమర్థించాల్సిందే. అంటే నో 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 ఫర్దర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాదన మొదలు పెడితే అదంత త్వరగా తేలదు. దీప్తి, నువ్వు తొందరగా వెళ్ళి నాగమణి హారం తీసుకురామ్మా. అలాగే అన్నయ్య. నన్ను తప్పు పట్టడం, తక్కువ చేయడం మానుకోవద్దరని. వద్దన్నాను కదా, మళ్ళీ మొదలు పెడతారేంటి? అలా అంటే నాకు బాధగా ఉండదా బావా? అంత బాధపడే వాళ్ళు ఎగేయడాలు పొగేయడాలు మానుకోవాలి. నేనెవరిని ఎగేయలేదు. నువ్వెవరికేమేమి ఎక్కిస్తున్నావో నాకు తెలుసు. అన్నీ నిరూపణ అయినవేగా, మళ్ళీ ఎందుకులే వదినా? ఏం నిరూపణ అయ్యాయి? తమరు ఆడించిన నాటకాలు. నేనేం నాటకాలు ఆడించలేదు. అనగానే సరిపోదు. నిన్న కాక మొన్నేగా చెడిపోయిన నీ పెళ్లి సందర్భంలో ఆ మంజుల ఆకాష్ తమరి వ్యవహారమంతా కుంట బద్దలు కొట్టినట్టు చెప్పారు.
తమరికి ఇంట్లో లేకుండా ఉద్వాసన పలికారు. ఏదో పసిపిల్ల భవిష్య కావాలంటే పునఃప్రవేశం చేయించారు. వచ్చిన దానివి తిన్నగా ఉండు. మళ్ళీ మా వదిన జోలికొస్తావే. హలో, తమరు నన్ను అన్నాల్సిన పనేం లేదు. మీరు కూడా బ్యాగ్ పట్టుకొని పౌరుషంగా వెళ్ళి మళ్ళీ వంక చూసుకొని తిరిగి వచ్చిన వాళ్లే. అయినా నేనెవరికి ఎగేశానో ఎక్కించి చెప్పానో చెప్పు. చెప్పడం కాదు, నిరూపించే టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. ఆ, నువ్వు ఎవరికి ఏమేం పాఠాలు చెప్పావో నేను నిరూపిస్తా. నేనెవరికి చెడిపోయే పాఠాలు చెడగొట్టే పాఠాలు చెప్పను. అది కూడా చూద్దాం. నేను కూడా టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. ఆపమంటున్నాను కదా, ఆపరేంటి? నువ్వు అంటాం తను అంటాం పనేం లేదా మీకు? తరణి నువ్వు కూడా ఏంటి? కాస్త ఓపిక పట్టొచ్చు కదా. పదం టైం అవుతుంది, రండి. ఆపండి ఆపండి ఆపండి, కాఫీ హౌస్ వచ్చేసింది. సారీ అండి, ఏదో ఆలోచిస్తూ మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్. హాయ్ డార్లింగ్, హాయ్. ఏంటి లేటు? నిన్ను అర్జెంటుగా కలవమన్నది ఎందుకో తెలుసా? నువ్వు చెప్పలేదు కదా. ఇవాళ గుడికి వెళ్దామా? నీకు భక్తి పళ్ళు ఎక్కువ అనుకుంటా. అవును, నా కోసం రావచ్చుగా. వస్తాను. నువ్వు వెళ్దానంటే నేను కాదంటానా? ఇంతకీ నువ్వేం కోరుకోబోతున్నావు? దేవుడికి చెప్పకముందు నీకెలా చెప్తాను? చెప్తే కోరిక తీరదు. ఓ, అవును, నీకేం కోరిక లేవా? లేకే చాలా ఉన్నాయి. ఫస్ట్ వద్దొద్దు, ముందు దేవుడికి చెప్పాకే ఎవరికైనా చెప్పాలి. నువ్వు నా దేవతవి కాదా? కాస్త ఎక్కువ అనిపిస్తుంది. దేవత కంటే ఎక్కువ? నువ్వు నన్ను దేవతతో పోల్చడం ఎక్కువ. ముందు గుడికి వెళ్దాం పదా. देवं विश्वाक्षं विश्वशंभुं देवं नारायणमक्षं परं पदं नागदेवताभ्यो नमः दाता पुरुषाजमुदाय हर्षग्रह विद्वान् शतस्रहतमेवं. నమస్కారం ఆదిత్యవర్మ గారు. నమస్తే పూజారి గారు. ఆదిత్యవర్మ గారు, ఇది పుష్కర కాలం. అందుకే ఈ సంవత్సరం నాగపంచమికి చాలా విశిష్టత ఉంది. బ్రహ్మ ఆదిశేషువును అనుగ్రహించిన రోజే నాగపంచమి. మరో విశేషమైన నాగారాధన పార్వతీదేవి చేసిన వ్రతం నాగదేవత ఆరాధన. పుట్టలో పాలు పోశాక పుట్టమన్నుతో 5-6 తలల సర్పప్రతిమను చేసి వాటిని ఇంటి దగ్గర దేవుడి మందిరంలో ప్రతిష్ఠించి పాలతో అభిషేకం చేస్తే ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చదువుతూ నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. సంధ్యా సమయం దాకా సుబ్రహ్మణ్య ధ్యానంతో గడిపి చీకటి పడ్డాక భర్తతో భార్య అక్షంతలు వేయించుకుంటే సమస్త సర్వదోషాలు తొలగి సుఖ సంతోషాలతో పరస్పర అనురాగంతో పిల్లా పాపలతో 10 కాలాలు పచ్చగా ఉంటారు. అది నాగపూజ ప్రత్యేకత. అలా ఆశీర్వాదం తీసుకోకపోతే ఫలితం దక్కకపోగా విపరీత పరిణామాలు జరగవచ్చు. కార్య సానుకూలత చూసుకొని సాధ్యం అయ్యాకే నాగదేవత వ్రతం చెయ్యాలి. అందరికీ అర్థమైందనుకుంటాను. దీప్తి, నీ సంసారంలో
ఏ అరమరికలు రాకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నువ్వు చేస్తావా వదినా? చేస్తాను. అయితే నేను చేస్తాను. పంతులు గారు, పెళ్లి కాని వాళ్ళు పుట్టలో పాలు పోయొచ్చు కదా? బేషుగ్గా పోయొచ్చమ్మా. ఏ నాగదోషం ఉన్నా తొలగిపోతుంది. త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది. వివాహితులకైతే భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, ఆపేక్షలు పొందుతారు. విన్నావుగా దీప్తి? విన్నది సరే, శ్రావణ్ సంగతి మనకు తెలిసిందే కదా. ఏ టైంకి వస్తాడో, ఎలా వస్తాడో. దీప్తి వ్రతం చేసి ఆశీర్వాదం పొందలేకపోతే అరిష్టమని పంతులు గారు చెప్తున్నారు కదా. చేస్తే నువ్వు చెయ్యి, దీప్తిని మాత్రం బలవంతం పెట్టుకు. వచ్చి దీప్తిని శ్రావణ్ ఆశీర్వదించేలా చేసే బాధ్యత నాది. ఈవిడేంటి అంత ఖచ్చితంగా చెప్తుంది? ఎందుకు ధరణి? శ్రావణ్ రాకపోతే దీప్తికి రిస్కే కదా. రిస్క్ ఏం కాదు, తప్పకుండా నేను ఆశీర్వాదం ఇప్పిస్తాను అంటున్నాను కదా. నాకు కూడా అనుమానంగానే ఉంది ధరణి. తను వస్తాడో రాడో. నాకు నమ్మకం ఉందంటున్నాను కదా. దీప్తి, నువ్వు నిష్ఠగా వ్రతం చేయి. ఆ నాగదేవతే నీకు ఆశీర్వాదం అందేలా చేస్తుంది. ఇప్పటిదాకా నువ్వు గ్యారంటీ అని ఇప్పుడు నాగదేవత దీవిస్తుంది అంటావే? నాగదేవత కూడా అనుగ్రహిస్తుంది అనే అర్థంతో అన్నాను నేను. ఎందుకు ధరణి ఇదంతా ఇప్పుడు? నా ఆలోచన నాది. వదిన మాట మీద నమ్మకముంది. నాకు మంచి జరగాలని కోరుకుంటే నేను దీక్ష తీసుకుంటాను. నాగదేవత వ్రతం చేసి అనుగ్రహం పొందుతాను. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. పంతులు గారు కూడా అరెస్టు అంటున్నారు. అవునయ్యా, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించవచ్చు. సంసారం చిన్నాభిన్నం కావచ్చు. చివరకు ఇరువురు విడిపోయినా విడిపోవచ్చు. వీళ్ళిద్దరి గొడవ ఈ రోజు నుంచి ముదిరాలి. ముదిరేలా నేను చేస్తానుగా. హెచ్చరికల్ని లెక్క చేయకపోతే నాన్న కష్టాలు పడాల్సి వస్తుంది. నువ్వు అపశకున మాటలు మాట్లాడుకులేక నా మనసుకి దీప్తికి మేలు జరుగుతుందని అనిపిస్తుంది. అందుకే చేయమంటున్నాను. చేయమంటానికే తేలిగ్గా చెప్పొచ్చు. తర్వాత శ్రావణ్ రాత్రికి రాకపోతే? వస్తాడు, వచ్చి తీరుతాడు. అంత గ్యారెంటీకి ఎలా చెప్తున్నావు? అనవసరంగా పంతాలకు పోకు. భగవంతుడా, నా పూజలు, ప్రదక్షిణాలు, ఉపవాసాలు వృధా కాలేదు. నువ్వు కరుణించావు. వాళ్ల మనసు మార్చావు. పో అవతలికి అని తరిమేసిన వాళ్లే రమ్మని పిలిచి మరీ మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చారు. చాలా నీతి నిజాయితీలతో గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రతిక్షణం వాళ్ల మేలు కోరుతూ వాళ్ల క్షేమం తలుస్తూ పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించండి స్వామి. గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనా నాగదేవతాభ్య నమః. గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనా ముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రాహ్మణస్పతః ఆనస్ఫురణోదిభిశ్చేదసాదనం ఓ మహాగణాధిపతయే నమః. అమ్మా, నాగదేవతకు పుట్టలో పాలు పోయండి. బహుశా తాత